శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 59వ సర్గము. రావణుడు ఇంద్రజిత్తు మొదలగు వారిని గూర్చి విభీషణుడు శ్రీరామనకు తెలుపుట. రావణుడు ప్రయోగించిన శక్తి అను అస్త్రముచే లక్ష్మణుడు స్పృహను కోల్పోయి మరల తేరుకొనుట. శ్రీరామునిచే పరాభవము పాలైన రావణుడు లంకకు చేరుట. రాక్షసుల సర్వసైన్యాధిపతి అయిన ఆ ప్రహస్తుడు వానరయోధులలో మేటి అయిన నీలుని చేతిలో రణరంగమున హతుడు కాగా, మహాసాగరము వలె బలీయమై భయంకరమైన ఆయుధములు గల రావణుని సైన్యము లంకకు పరుగెత్తెను. వారు లంకకు చేరిన పిమ్మట అగ్నివరసుతుడైన నీలుని ధాటికి సేనాధిపతి అయిన ప్రహస్తుడు హతుడైన విషయమును ఆ రాక్షసరాజునకు నివేదించిరి. వారి మాటలను వినినంతనే రావణుడు క్రుద్ధుడయ్యెను. సమరమున ప్రహస్తుడు నేల కొరిగిన వార్తను విని క్రోధముతో ఉడికిపోవుచున్న రావణుడు మిగుల ఖిన్నుడై అమరయోధులతో ఇంద్రుడు వలె రాక్షస ప్రముఖులతో ఇట్లు వచించెను. ఇంద్రుని బలములను సైతము దెబ్బతీసిన నా సైన్యాధ్యక్షుడు తన అనుచరులతో గజాది బలములతో సహా వానరయోధుల చేతులలో నిహతుడైనాడు. మానవమాత్రుడే గదా అని శ్రీరాముని గాని, వానరులే కదా అని అతడి యోధులను గాని ఉపేక్షింపరాదు. వారి విషయమున మనము మిగుల జాగరూకులమై ఉండవలెను. కనుక ఇప్పుడు నేను ఏమాత్రమూ ఆలస్యము చేయక శత్రువులను హతమార్చి విజయమును పొందుటకై అద్భుతమైన ఆ రణభూమికి స్వయముగా వెళ్ళెదను. నేడే రామలక్ష్మణులను వానర సైన్యములను అగ్నిజ్వాలలతో వనమును వలె నా బాణాగ్ని శిఖలతో దహించి వేసెదను. నేడే ఆ కపివీరుల రక్తములతో సమరభూమి దాహమును తీర్చెదను. దేవేంద్రునకు బద్ధశత్రువైన రావణుడు ఇట్లు పలికిన పిమ్మట మేలుజాతి గుర్రములచే పోంచబడిన రథమును అధిరోహించెను. ఆ రథము చక్కని రూపురేఖలు గలిగి సహజముగానే అగ్ని తేజస్సుతో ప్రకాశించుచున్నది. దానికి తీర్చిదిద్దిన అలంకారములు ఇంకనూ దాని శోభలను ఇనుమడింపజేయుచున్నవి. ఆ రాక్షసులు బయలుదేరినప్పుడు శంఖారావములు, ఢంకానాదములు, తప్పెటల మ్రోతలు మార్మ్రోగినవి. యోధులు భుజాస్పాలనమనర్చుచు సింహగర్జనలను గావించిరి. వందిమాగధులు వినసొంపైన స్తోత్రములచే ఆ రాక్షసరాజును మిగుల ప్రశంసించిరి. ఆ విధముగా రావణుడు లంక నుండి బయలుదేరెను. అప్పుడు మేఘముల వలె నల్లని రూపములు గలవారు, అగ్నివలె మెరయుచున్న నేత్రములు గలవారు అయిన రాక్షసులతో గూడిన ఆ అసుర ప్రభువు భూతగణములతో పరివృతుడైన శివుని వలె విరాజిల్లుచుండెను. లంకానగరము నుండి రణభూమికి చేరిన పిమ్మట మహా తేజస్వి అయిన రావణుడు అపారముగానున్న ఆ వానర సైన్యమును జూచెను. ఆ వానరయోధులు మహాసముద్ర ఘోషలను, మేఘగర్జనలను తలపింపజేయుచు యుద్ధనాదములను వనర్చుచుండిరి. ఇంకను వారు మహావృక్షములను, పర్వతములను ఆయుధములుగా చేతబట్టి సమర సన్నద్ధులై ఉండిరి. ఆదిశేషుని వంటి బలమైన బాహువులు గల శ్రీరాముడు దుస్సహమైన ఆ రాక్షస సైన్యమును జూచెను. పిమ్మట సేనాపరివృతుడై యుద్ధోత్సాహముతో సంతోషముగానున్న ఆ ప్రభువు శస్త్రధారులలో శ్రేష్ఠుడైన విభీషణునితో ఇట్లు వచించెను. విభీషణ, మన వైపుగా వచ్చుచున్న ఈ సైన్యము వివిధములగు ధ్వజ పతాకములతో ఛత్రములతో ఒప్పుచున్నది. ఈటెలు, ఖడ్గములు, శూలములు మొదలగు ఆయుధములను కలిగియున్నది. ఐరావతము వలె బలిష్ఠములైన మదపుటేనుగులతో విలసిల్లుచున్నది. అదిసరే, నిర్భయముగా వచ్చుచున్న ఈ సైన్యమెవరిది? అంతటా ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన విభీషణుడు శ్రీరాముని మాటలను వినిన పిమ్మట మిగుల ధైర్య సాహసములు గల రాక్షసయోధుల యొక్క ప్రబలమైన సైన్యమును గూర్చి ఆ రఘువరునితో ఇట్లు నుడివెను. ప్రభూ, మహాకాయుడు, ఉదయించుచున్న సూర్యుని వలె ఎర్రని ముఖము గలవాడు, మతపుటేనుగు వంటి తలగలవాడు అయిన ఈ యోధుడు శత్రువులకు భయము కలుగునట్లుగా ఏనుగునెక్కి వచ్చుచున్నాడు. ఇతని పేరు అకంపనుడు. సింహధ్వజము కలిగిన రథముపై నెక్కి ఇంద్రధనస్సు వలె ప్రకాశించుచున్న వింటిని చేబూని వచ్చుచున్న ఇతడు ఇంద్రజిత్తు. బ్రహ్మదేవుని వరప్రభావమున ఇతడు శత్రువులకు అదృశ్యుడై యుద్ధము చేయగలడు. ఇతని కోరలు ఏనుగు దంతముల వలె ఉగ్రముగా బయటికి వచ్చి ఉన్నవి. వింధ్యాచలము వలె, అస్తాద్రి వలె, మహేంద్రగిరి వలె ఉన్నతుడైన బలశాలియు ధనుర్ధారియునై ఈ రథముపైనున్నవాడు అతికాయుడు. ఈ మహాకాయుడు రథికులలో శ్రేష్ఠుడు.
మహావీరుడు. ఇతడు తన వింటినారిని లాగుచూ యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. ఉదయించుచున్న సూర్యుని వంటి నేత్రములు గల ఈ వీరుడు మహోదరుడు. ఈ బుద్ధిశాలి మెడలో గలగల ధ్వనులను చేయుచున్న గంటలు గల ఏనుగునెక్కి క్రూరముగా గర్జించుచున్నాడు. పిడుగు వంటి వేగము గల ఈ రాక్షసుని పేరు పిశాచుడు. ఇతడు ఎక్కిన గుర్రము మేలిమి బంగారముతో నిర్మితమైన చిత్రములైన ఆభరణములతో అలంకృతమై అస్తాద్రివలే విరాజిల్లుచున్నది. ఇతడు కిరణములతో మిలమిలలాడుచున్న ఈటెను చేతబట్టి వచ్చుచున్నాడు. పర్వతము వలె ఉన్నతమైన వృషభమునెక్కి వచ్చుచున్నవాడు త్రిశురుడు. ఇతడు ఆ యోధులలో పేరు మోసినవాడు. వజ్రాయుధము కంటే వేగము గల ఈతని వాడి అయిన శూలము విద్యుత్కాంతులను విరజిమ్ముచున్నది. మేఘ సముదాయము వలె నున్నవాడు, బలమైన విశాలమైన ఒప్పితమైన వక్షస్థలము గలవాడు అగు ఈ యోధుడు కుంభాసురుడు. సర్పధ్వజుడైన ఇతడు వింటినారిని చేబూని ధనుష్టంకారమునర్చుచు యుద్ధమునకు సన్నద్ధుడై ఉన్నాడు. ఇదిగో ఇటు వచ్చుచున్న ఈతడు నికుంభుడు. ఇతడు చేబూనియున్న పరిఘము వజ్రఖచితమై బంగారముతో నిర్మింపబడి మెరయుచున్నది. ఇంద్రనీలమణులు పొదగబడియుండుటచే ఇది పొగతో గూడిన అగ్నివలే ఒప్పుచున్నది. ఈ కుంభకర్ణుని సుతుడు రాక్షసయోధులలో ప్రముఖుడు. అద్భుతమైన క్రూర కర్మలకు ఇతడు పెట్టినది పేరు. ఉన్నతుడయ్యున్న ఈ రాక్షసుడు నరాంతకుడు. పర్వత శిఖరములతో యుద్ధము చేయునట్టి ఇతడు రథముపై వచ్చుచున్నాడు. ధనుర్బాణములను ఖడ్గములను కలిగియున్న ఇతని రథముపైనున్న పతాకము అగ్ని తేజస్సులతో విలసిల్లుచున్నది. ఇదిగో ఇటు వచ్చుచున్న ఇతడే రాక్షసరాజైన రావణుడు. ఇతడు దేవతల గర్వమును అణచినవాడు. వివిధములగు రీతులలో భయంకరాకారులయ్యున్న రాక్షసులు ఇతని వెంటనున్నారు. వీరి ముఖములు పెద్ద పులుల వలె ఒంటెల రీతిగా మదపు టేనుగుల మాదిరి జింకల భంగి గుర్రముల వలె మిగుల భీకరముగా ఉన్నవి. ఇతని రథముపై గల ఛత్రము సూక్ష్మమైన మేలగు చొవ్వలతో ఒప్పుచూ చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచున్నది. రాక్షసులతో గూడియున్న ఈ దృఢగాత్రుడు భూతగణములతో పరివృతుడయ్యున్న రుద్రుని వలె భాసిల్లుచున్నాడు. ఇతడు ధరించిన కిరీటము అటునిటు కదలుచున్న కుండలములు ఇతని ముఖ శోభలను ఇనుమడింపజేయుచున్నవి. హిమవత్ పర్వతము వలె వింధ్యాద్రి రీతి ఇతడు మహోన్నతకాయుడు. ఇంద్రుని యొక్క యముని యొక్క గర్వములను రూపుమాపిన ఈ రాక్షసరాజు సూర్యుని వలె విరాజిల్లుచున్నాడు. అంతట శ్రీరాముడు శత్రుసూదనుడైన విభీషణునితో ఇట్లనెను. ఔరా, రాక్షసేశ్వరుడైన రావణుడు మహా తేజస్సుతో వెలుగొందుచున్నాడు. ఇతడు చూడశక్యముగాని కాంతులతో సూర్యుని వలె విరాజిల్లుచున్నాడు. తేజోమహితమైన ఇతని రూపము స్పష్టముగా కనపడుచున్నది. ఈ రావణుని శరీర శోభావైభవము ముందు దేవదానవ వీరుల యొక్క దేహకాంతులను తీసికట్టే. బలశాలి అయిన ఈ రావణుని పక్షమున గల యోధులందరూ పర్వతముల వలె దృఢకాయులు. మహాగిరులను సైతము ఢీకొట్టగలరు. వీరి ఆయుధములు అన్నీయును మెరయుచున్నవి. శత్రు భయంకరమైన పరాక్రమములు గల తేజోవంతులకు అనుచరులతో కూడియున్న ఈ రాక్షసరాజు ఉగ్రములైన విశిష్ట దేహములు గల భూతములతో పరివృతుడైన యమునివలే ఒప్పుచున్నాడు. దైవికముగా ఈనాడు ఈ పాపాత్ముడు నా కంటబడినాడు. సీతను అపహరించిన ఈ దుర్మార్గుని నేడే వధించి నా కోపమును చల్లార్చుకొందును. లక్ష్మణునకు అన్నయు మహావీరుడును అయిన శ్రీరాముడు విభీషణునితో ఇట్లు పలికిన పిమ్మట తన ధనుర్బాణములను చేబూని నిలిచెను. అంతట దృఢగాత్రుడైన రావణుడు మిక్కిలి బలశాలులైన తన రాక్షసయోధులతో ఇట్లు నుడివెను. వీరులారా, మీరు అందరును ఎట్టి శంకయును లేక నిర్భయముగా నగర ద్వారముల యొద్దను రాజమార్గమున ప్రాసాద గోపురముల యందును అప్రమత్తులై నిలిచియుండు. మీరు అందరును నేనును ఈ యుద్ధరంగమునకు చేరియుంటిమి. ఇప్పుడు నగర రక్షకులు అచట ఎవ్వరునూ లేరు. ఈ లోపమును పసిగట్టి వానరులెల్లరునూ ఒక్కుమ్మడిగా ప్రవేశించుటకు అసాధ్యమైన లంకపై దాడి చేసి దానిని ధ్వంసమునర్పవచ్చును. రావణుడు ఈ విధముగా పలికి ఆ ప్రముఖులను అందరినీ పంపివైచెను. అతని ఆజ్ఞానుసారము రాక్షసయోధులెల్లరునూ తమ తమ స్థానములకు వెళ్ళిరి. అనంతరము అతడు తిమింగిలము మహాసముద్రమును వలె వానర సైన్యమనడి మహాసాగరమును కల్లోలపరచెను.
రావణుడు మెరయుచున్న ధనుర్బాణములతో యుద్ధరంగమున మిగుల వేగముగా తమ మీదికి విజృంభించి వచ్చుచుండుటను గమనించి సుగ్రీవుడు మరుక్షణమే ఒక మహాపర్వత శిఖరమును పెకలించి తీసుకొని అతనిపైకి ఉరికెను. పిదపా వానరవీరుడు సానువులతో మహావృక్షములతో నిండిన ఆ పర్వత శిఖరమును రావణునిపై విసరెను. అంతట రావణుడు తనపై వేగముగా వచ్చిపడుచున్న ఆ గిరిశృంగమును జూచి బంగారు పుంఖములు గల తన బాణములతో దానిని ఛేదించెను. పెద్ద పెద్ద సానువులతో వృక్షములతో గూడిన గిరిశిఖరము తన బాణముల దెబ్బలకు ముక్కలై నేలపై పడిపోయినంతనే రాక్షసరాజు మహాసర్పము వలె ప్రాణాంతకమైన శరమును ఎక్కుపెట్టెను. ఆ బాణము వాయు వేగముతో సాగిపోవునది. అగ్నికణములను విరజిమ్ముచూ ప్రకాశించుచున్నట్టిది. దేవేంద్రుని యొక్క వజ్రాయుధము వలె బలమైనది. అట్టి శరమును ఆ లంకాధిపతి క్రోధావేశముతో సుగ్రీవుని హతమార్చుటకై ప్రయోగించెను. ఇంద్రుని వజ్రాయుధము వలె తిరుగులేనిది వాడియైన మొనగలది అగు రావణుడు ప్రయోగించిన ఆ బాణము కుమారస్వామిచే ప్రయుక్తమైన బల్లెము అనగా శక్తి క్రౌంచ పర్వతమును వలె సుగ్రీవుని భేదించెను. రావణుని బాణప్రహరమునకు తట్టుకొనలేక వీరుడైన సుగ్రీవుడు విలవిలలాడుచూ స్పృహలేని స్థితిలో నేలపై పడిపోయెను. రణభూమియందు స్పృహ దప్పిపడియున్న ఆ వానర ప్రముఖుని జూచి రాక్షసులు సంబరపడుచూ నినాదములను గావించిరి. అనంతరము గవాక్షుడు, గవయుడు, సుదంష్ట్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అను మహాకాయులైన వానరవీరులు పెద్ద పెద్ద శిలలను చేబూని ఆ రాక్షసేంద్రుని మీదికి దాడికి వెడలిరి. అప్పుడు రావణుడు వాడి అయిన తన బాణ పరంపరతో వారు ప్రయోగించిన శిలాప్రహరములను నిర్వీర్యమొనర్చెను. పిదప చిత్రములైన బంగారు పుంఖములు గల శరములను ప్రయోగించి ఆ వానరయోధులను అందరినీ దెబ్బతీసెను. భయంకరాకారులైన ఆ గవాక్షాది వానరవీరులు రావణుని శరముల ధాటికి నేలపై పడిపోయిరి. పిమ్మటాతడు భీకరమైన సమస్త వానర సైన్యమును తన శర పరంపరతో కప్పివేశెను. రావణుని బాణప్రహరములకు మిగుల దెబ్బతిని నేలపై పడియున్న ఆ వానరవీరులు ఆర్తులై భయముతో వణకిపోవుచూ గగ్గోలు పెట్టుచూ సర్వలోకరక్షకుడైన శ్రీరాముని శరణుజొచ్చిరి. అంతట ధనుర్ధారులలో మేటియు మహాత్ముడును అయిన ఆ శ్రీరామచంద్ర ప్రభువు ధనస్సును చేబూని వెంటనే యుద్ధ సన్నద్ధుడయ్యెను. అప్పుడు లక్ష్మణుడు అన్నకడకేగి ప్రాంజలియై మిక్కిలి ప్రయోజనకరములైన వచనములను ఇట్లు పలికెను. ఆర్యా, ఈ దుర్మార్గుని వధించుటకు నీ అంతటివాడు పోనక్కరలేదు. అందులకు నీ సేవకుడనైన నేను చాలుదును. ఈ నీచుని నేనే వధింపగలను. ప్రభూ, నన్ను అనుమతింపుము. పిమ్మట సత్యపరాక్రముడైన మహా తేజోమూర్తియగు రాముడు తమ్మునితో ఇట్లనెను. సోదరా, వెళ్ళుము. కాని అతనిని సామాన్యునిగా భావింపకుము. యుద్ధమున విజయమును సాధించుటకు గట్టిగా పూనుకొనుము. రావణుడు మహావీరుడు. రణమునందు అతని పరాక్రమము అత్యద్భుతము. అతడు క్రుద్ధుడైనచో ముల్లోక వీరులను అతనిని నిలువరింపజాలరు. అందులకు సందేహము లేదు. ముందు అతని లోపములను అనగా ఏమరపాట్లను పూనికతో గమనింపుము. నీలోని లోపములను కూడా సవరించుకొనుము. ఏకాగ్రచిత్తుడవై ధనస్సును చేబూని జాగరూకతతో నిన్ను నీవు రక్షించుకొనుచుండుము. శ్రీరాముని హితవచనములను సావధానముగా విని లక్ష్మణుడు అన్నను అక్కున చేర్చుకొని పిదప ఆయనకు ప్రదక్షిణమనర్చెను. అనంతరము ఆ సౌమిత్రి అన్నకు పాదాభివందనమునాచరించి యుద్ధమునకు బయలుదేరెను. ఏనుగు తుండముల వంటి బలమైన బాహువులు గల ఆ లక్ష్మణుడు మెరయుచు భయంకరముగానున్న ధనస్సును చేబూనియున్న రావణుని జూచెను. అప్పుడతడు వానరులపై నిరంతరముగా బాణవృష్టిని కురిపించుచు వారి దేహములను చిన్న భిన్నమునర్చుచుండెను. ఇంతలో మహా తేజస్వియు వాయుసుతుడును అయిన హనుమంతుడు రావణుని జూచి అతని శరవర్షమును ఆపుటకై అతని మీదికి విజృంభించెను. పిమ్మట ధీశాలి అయిన హనుమంతుడు అతని రథమును సమీపించి తన కుడి చేతిని పైకెత్తి హెచ్చరించుచూ అతనితో ఇట్లు నుడివెను. రావణ, బ్రహ్మదేవుని వరప్రభావమున దేవ దానవ గంధర్వుల నుండి గాని యక్ష రాక్షసుల నుండి గాని నీకు మృత్యుభయము లేకపోవచ్చును. కానీ నీకు నరవానరుల నుండి ముప్పు తప్పదు. ఇదిగో 5 వ్రేళ్లు గలిగి పైకెత్తబడియున్న నా దక్షిణ బాహు
చిరకాలము నుండి నీ దేహములో నిలిచియున్న ప్రాణములను అంతమొందింపగలదు. తీవ్ర పరాక్రమశాలి అయిన రావణుడు ఆ మారుతి మాటలను వినినంతనే కన్నులెర్రజేసి క్రుద్ధుడై అతనితో ఇట్లనెను: వానరా, ఏమాత్రము వెనుకాడక వెంటనే నన్ను దెబ్బతీసి శాశ్వత కీర్తిని పొందుము. అంత మాత్రమున నాకు ఏమీయుగాదు. నీ పరాక్రమము ఎంతటిదో నీకు తెలిసి వచ్చును. పిమ్మట నేను నిన్ను మట్టుపెట్టెదను. రావణుని మాటలను వినిన పిమ్మట మారుతి: రావణా, ఇది వరలో నీ సుతుడగు అక్షకుమారుడు నా చేతిలో హతుడైన సంఘటనను ఒక్కమారు నీవు గుర్తునకు తెచ్చుకొనుము. అప్పుడు నా పరాక్రమము ఎంతటిదో నీకు తెలిసి రాగలదు అని పలికెను. మారుతి వచనములను వినిన పిదప పరాక్రమశాలియు రాక్షస రాజు అయిన రావణుడు అతని వక్షస్థలముపై అరచేతితో బలముగా చరచెను. రావణుని అరచేతి దెబ్బకు ఆ హనుమంతుడు పలుమారులు చెలించిపోయెను. ఒక్క క్షణకాలమునకు పిమ్మట ధీశాలియు తేజోమూర్తియు అయిన మారుతి ధైర్యము వహించి మిగుల క్రుద్ధుడై తన అరచేతితో రావణుని కొట్టెను. మహాపరాక్రమశాలి అయిన ఆ వానరోత్తముని అరచేతి దెబ్బతో దశగ్రీవుడు భూకంప సమయమున పర్వతము వలె ఒక్కసారిగా చెలించిపోయెను. రణరంగమున హనుమంతుని అరచేతి దెబ్బకు ఉనికిపోయిన రావణుని చూచి ఋషులు, వానరులు, సిద్ధులు, దేవాసురులు అందరునూ హర్షధ్వనులను గావించిరి. మిగుల తేజస్వియగు రావణుడు కొంత వడికి తేరుకొని మారుతితో: వానరా, బాగు, నీవు నాకు శత్రుడవే అయినను నీ పరాక్రమమును శ్లాఘించుచున్నాను అనెను. అంతట మారుతి అతనితో ఇట్లనెను: రావణా, నా దెబ్బకు నీవు ఇంకనూ బ్రతికియుంటివి. అది నా పరాక్రమమునకి అవమానము. నీవు నిన్ను గూర్చి ఆత్మస్తుతి చేసుకొనుట ఎందులకు? దుష్టుడా, మరల ఒక్కసారి నన్ను కొట్టి చూడుము. అటు పిమ్మట నా ముష్టిఘాతముతో నిన్ను యమపురికి పంపెదను. హెచ్చరించుచూ హనుమంతుడు పలికిన మాటలను వినిన అనంతరము రావణుని క్రోధము ఇనుమడించెను. వెంటనే ఆ పరాక్రమశాలి కన్నులెర్రజేసి తన కుడిచేతి పిడికిలితో ఆ వానరవీరుని వక్షస్థలముపై మెరుపు వేగముతో బలము కొలదీ మోదెను. విశాలమైన తన వక్షస్థలమున రావణుడు మరల దెబ్బతీయగా హనుమంతుడు మిగుల చెలించిపోయెను. మహాబలవంతుడైన మారుతి స్పృహదప్పి పడియుండుటను చూచి రథికులలో శ్రేష్ఠుడైన అతడు వెంటనే రథమునెక్కి అతివేగముగా నీలునిపై విజృంభించెను. ప్రతాపశాలియు రాక్షస రాజు అయిన ఆ రావణుడు శత్రువుల ఆయువు పట్టులను భేదింపగలవి విషసర్పముల వలె భయంకరములైనవి అగు తన బాణములతో వానరసేనాపతి అయిన నీలునకు మంటలు పుట్టించెను. అంతట కపిసేనాపతి అయిన నీలుడు రావణుని బాణప్రహరముచే ఆయాసమునకు గురి అయినను మరుక్షణమే ఒక గిరిశిఖరమును చేబూని ఆ రాక్షసరాజుపై విసరెను. ఇంతలో ధీశాలియు తేజోమూర్తియు అయిన హనుమంతుడు మూర్ఛ నుండి తేరుకొనెను. పిమ్మట రాక్షసరాజుగు రావణుడు నీలునితో యుద్ధము చేయుచుండుటను చూచెను. అప్పుడు మారుతి క్రుద్ధుడై యుద్ధోత్సాహముతో ఉన్నను ఇతరులతో యుద్ధము చేయుచున్న వానిపై దాడి చేయుట తగదు అని పలికెను. అంతట మిగుల బలశాలి అయిన రావణుడును తనపై నీలుడు ప్రయోగించిన పర్వత శిఖరమును మొనదేలియున్న 7 బాణములతో కొట్టి ముక్కలు చేసి వాటిని నేలపాలు గావించెను. శత్రువులను తునుమాడుటలో సమర్థుడు వానర సేనాపతి అయిన నీలుడు తాను ప్రయోగించిన పర్వత శిఖరము ముక్కలైపోవుటను చూచి క్రుద్ధుడై ప్రళయాగ్నివలే మండిపడెను. పిమ్మట ఆ నీలుడు బాగుగా పుష్పించిన నల్లమద్ది చెట్లను, ధవవృక్షములను, సాలవృక్షములను, మామిడి చెట్లను ఇంకను వివిధములగు వృక్షములను తీసుకొని రణభూమియందు ఆ రాక్షసరాజుపై విసరెను. వెంటనే రావణుడు తన శరములతో వాటిని అన్నింటినీ ఛేదించెను. పిదపాతడు నీలునిపై ఘోరములైన శరములను వర్షించెను. మేఘజల వర్షములకు గురి అయిన మహాపర్వతము వలె నీలుడు రావణుని శరవర్షమునకు లోనయ్యును తన రూపమును సూక్ష్మమనర్చుకొని ఆ దశగ్రీవుని ధ్వజాగ్రమున నిలిచెను. అంతటా తన ధ్వజముపై చేరియున్న నీలుని జూచి రావణుడు క్రోధముతో భగ్గుమనెను. అప్పుడు నీలుడు మహానాదమునర్చెను. నీలుడు రావణుని యొక్క ధ్వజముపైనను ధనస్సు మీదను కిరీటముపైనను ఎగురుచుండుట చూచి రామలక్ష్మణులు హనుమంతుడు మిగుల ఆశ్చర్యపడిరి.
మిగుల బలశాలియగు రావణుడు కూడా నీలుడు సూక్ష్మరూపమున నేర్పుతో ఎగురుచున్నందులకు విస్మయపడెను. పిమ్మట అతడు ప్రకాశించుచున్న అద్భుతమైన ఆగ్నేయాస్త్రమును చేతబట్టెను. నీలుడు నేర్పుతో అటునిటు కదలుచుండుటను, ఆ నీలుని కదలికలకు రావణుడు తొట్టుపడుటను చూచి ఆ వానరులు పెల్లుబికిన సంతోషముతో కోలాహల ధ్వనులను గావించుచూ గంతులు వేసిరి. వానరుల యొక్క కోలాహల ధ్వనులకు రావణుడెంతయో క్రుద్ధుడయ్యెను. అప్పుడతని హృదయము తత్తరపాటునకు లోనయ్యెను. ఫలితముగా అతడు ఏమీయూ తోచని స్థితిలో ఉండిపోయెను. పిదప రావణుడు ఆగ్నేయాస్త్రమును తీసుకొని రథధ్వజముపై చేరియున్న నీలుని వైపు చూచెను. అనంతరము మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ దశగ్రీవుడు నీలునితో ఇట్లనెను: వానరా, నీ తెలివితేటల కొలదియు గారడీ విద్యలను ప్రదర్శించితివి. అవి ఇక చాలును. నీకు శక్తియున్నచో నీ ప్రాణములను దక్కించుకొనుము. నీ ప్రాణములను కాపాడుకొనుటకై మెరుపు వేగముతో పెక్కు రూపములను అనేక విధములుగా ప్రదర్శించుచుంటివి. అయినను మంత్రప్రభావితమునర్చి నేను ప్రయోగించిన ఈ ఆగ్నేయాస్త్రము నీ ప్రాణములను హరించివేయగలదు. మహాబాహువు రాక్షస రాజు అయిన రావణుడు ఇట్లు పలికిన పిమ్మట విల్లు ఎక్కుపెట్టి ఆగ్నేయాస్త్రముతో ఆ వానర సేనాపతిని కొట్టెను. రావణుడు ప్రయోగించిన ఆ బాణము నీలుని వక్షస్థలమును బలముగా దెబ్బతీసెను. అంతట నీలుడు మంటల బాధకు వివసుడై రణరంగమున పడిపోయెను. తండ్రి అయిన అగ్ని మహిమా ప్రభావమునను తన పరాక్రమ కారణముగను నీలుడు అసువులను కోల్పోలేదు. కాని అతడు భూమిపై పడబోవు స్థితిలో మోకాళ్లపై నిలువరించుకొనగలిగెను. నీలుడు స్పృహదప్పి పడియుండుటను చూచిన రావణుడు అతని విషయమును ప్రక్కనబెట్టెను. పిదప అతడు మేఘ గర్జనల వలె ధ్వనించుచున్న రథముపై నెక్కి రణోత్సాహముతో లక్ష్మణుని మీదికి పరుగుదీసెను. పిమ్మట అతడు సమరభూమియందు నిలిచి అగ్నివలే వెలుగులను విరజిమ్ముచున్నవాడై సుగ్రీవాది వానరులను కట్టడి చేయుచూ లక్ష్మణుని సమీపించెను. అనంతరము భూమిని కంపింపజేయుచూ ధనుష్టంకారములను గావించెను. నిరుపమానమైన ధనస్సును చేతబట్టి నారిని సారించుచున్న రావణునితో సాటి లేని బలపరాక్రమములు గల లక్ష్మణుడు, రాక్షసరాజా, ఇప్పుడు యుద్ధము చేయవలసినది వానరులతో గాదు, ముందు నాతో తలపడుము అని హెచ్చరించెను. రణావేశముతో లక్ష్మణుడు పలికిన మాటలు అంతటను వ్యాపించెను. అనగా మారుమ్రోగెను. తన ధనుష్టంకారములకు మించిన ధ్వనితో వినపడిన ఆ సౌమిత్రి వచనములకు రావణుడు ఎంతయో కుపితుడయ్యెను. అంతటా ఆ రాక్షసరాజు తన సమీపమున యుద్ధ సన్నద్ధుడై నిలిచియున్న లక్ష్మణునితో ఇట్లు నుడివెను: లక్ష్మణ, చావు మూడియే విపరీత బుద్ధితో విధివశమున నీవు నా కంటబడితివి. ఇక ఈ క్షణముననే నా బాణముల తాకిడికి నీవు విలవిలలాడుచు మృత్యుముఖమున చేరగలవు. అంతటా ఎత్తైన తెల్లని దంతములు కలిగి గర్జించుచున్న ఆ రావణుని తృణీకరించుచు సౌమిత్రి ఇట్లు పలికెను: పాపాత్ములలో మేటివైన ఓ రాజా, నిన్ను గూర్చి నీవే గొప్పలు చెప్పికొనుచున్నావెందులకు? సత్పురుషులు ఇట్లు ప్రగల్భములను పలుకరు సుమా. రాక్షసేంద్ర, మోసగించి దొంగతనముగా సీతాదేవిని అపహరించిన నీ శౌర్యమును, బలపరాక్రమములను, ప్రతాపమును నేను ఎరుగుదును. నేను ఇప్పుడు ధనుర్బాణములను చేబూని నిలిచియుంటిని. వ్యర్థ ప్రగల్భములను మాని నాతో పోరు సల్పుటకు రమ్ము. లక్ష్మణుడు ఇట్లు పలికిన వెంటనే రావణుడు క్రుద్ధుడై బలమైన రెక్కలు గల 7 బాణములను అతనిపై ప్రయోగించెను. వెంటనే సౌమిత్రి చిత్రమైన బంగారు పుంఖములు గలవి, పదునైన అంచులు గలవి అగు బాణములచే వాటిని ముక్కలు ముక్కలు గావించెను. మహాసర్పముల యొక్క పడగలు తెగిపోయినట్లు తీవ్రములైన తన బాణములు లక్ష్మణుని చేతిలో ముక్కలైపోవుటను జూచి రావణుడు క్రోధావేశపరుడయ్యెను. వెంటనే అతడు వాడి అయిన మరికొన్ని బాణములను అతనిపై వేసెను. అయినను లక్ష్మణుడు ఏమాత్రమూ కలత చెందక ధనస్సును ఎక్కుపెట్టి బాణ పరంపరను తీవ్రముగా వర్షింపజేసెను. క్షురము అనగా కత్తి ఆకారము గలది, అర్ధచంద్రము, ఉత్తమకర్ణి, భల్లము అను బాణములతో రావణుడు ప్రయోగించిన శరములను తుత్తునీయులు గావించెను. అంతటా ఆ రాక్షసరాజు తాను వేసిన ఆయా బాణములన్నీయును వమ్మైపోవుటను జూచి
లక్ష్మణుని యుద్ధపటిమకు ఎంతయో ఆశ్చర్యపోయెను. వెంటనే అతడు మరికొన్ని నిశితములైన శరములను ప్రయోగించెను. మరుక్షణమే ఆ లక్ష్మణస్వామి ధనస్సును సంధించి దేవేంద్రుని వజ్రాయుధముతో సమానమైన శక్తిగలవి, అగ్నివలే కాంతులీనుచున్నవి అయిన వాడియగు బాణములను రావణునిపై గురిపెట్టి వేసెను. వెంటనే ఆ రాక్షసరాజు సౌమిత్రి ప్రయోగించిన శరములను వమ్మొనర్చెను. అట్లు వాటిని వమ్మొనర్చిన పిమ్మట అతడు ప్రళయకాలాగ్నితో తుల్యమైనదియు బ్రహ్మదేవునిచే ఇయ్యబడినదియు అగు బాణముచే లక్ష్మణుని పాలభాగమున కొట్టెను. రావణ ప్రయుక్తమైన ఆ శరప్రహరమునకు లక్ష్మణుడు మిగుల పీడితుడై ఎంతయో చలించిపోయెను. ఎట్టకేలకు అతడు తేరుకొనిన పిమ్మట చేతి నుండి జారిపోయిన తన ధనుర్బాణములను గైకొని రావణుని వింటిని భగ్నమనర్చెను. అట్లు రావణుని విల్లు విరిగిపోయిన పిమ్మట లక్ష్మణుడు వాడి అయిన తన 3 బాణములచే అతనిని మిగుల దెబ్బతీసెను. ఆ బాణప్రహరములకు తట్టుకొనలేక రావణుడు గాయపడి మూర్ఛితుడాయెను. పిదపాతడు అతి కష్టము మీద మరల స్పృహలోనికి వచ్చెను. అప్పుడు ఆ రావణుని చాపము ముక్కలయ్యుండెను. శరములచే అతడు పీడితుడై ఉండెను. అతని దేహముపై క్రొవ్వు కారుచుండెను. శరీరమంతయును రక్తసిక్తమై ఉండెను. అంతటా మిక్కిలి శక్తి సామర్థ్యములు గల ఆ రాక్షసరాజు యుద్ధరంగమున నిలిచి బ్రహ్మదేవుని నుండి పొందిన శక్తి అను ఆయుధమును చేబూనెను. అనంతరము ఆ రాక్షసరాజు పొగలతో గూడిన అగ్నివలె నుండి వానర సైన్యములను భయపెట్టుచున్నదియు బలముగా వెలుగులను విరజిమ్ముచున్నదియు అగు శక్తి అను ఆయుధమును సౌమిత్రికి గురిపెట్టి వేసెను. అంతట లక్ష్మణుడు తన మీదికి వచ్చిపడుచున్న శక్తిని అగ్నిజ్వాలల వంటి ఉగ్రములైన తన బాణములచే కొట్టెను. అయినను ఆ శక్తి అను ఆయుధము లక్ష్మణుని శరములను సరకుసేక విశాలమైన అతని వక్షస్థలమున నాటుకొనెను. అంతట శక్తిశాలి అయిన ఆ లక్ష్మణుడు శక్తి ఆయుధముచే మిగుల దెబ్బతినుట వలన రణభూమి యందు పడిపోయెను. స్పృహదప్పియున్న లక్ష్మణుని కడకు చేరి ఆ రాక్షసరాజు తన భుజబలముచే అతనిని లేవనెత్తుటకు పూనుకొనెను. దేవతలందరితో కూడిన హిమవత్పర్వతమును గాని, మందర పర్వతమును గాని, మేరు పర్వతమును గాని, కడకు ముల్లోకములను గాని రావణుడు తన 2 చేతులతో ఎత్తగల సమర్థుడే. కాని రణభూమిపై పడియున్న లక్ష్మణుని లేవనెత్తుట మాత్రము ఆ రాక్షసునకు కాని పని. బ్రహ్మదత్తమైన శక్తిచే అనగా రావణుడు ప్రయోగించిన శక్తి అను ఆయుధముచే తన వక్షస్థలము తీవ్రముగా గాయపడినను లక్ష్మణుడు ఊహింపనలవి కాని శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అంశే అయిన తనను అనగా తన పూర్వ సామర్థ్యమును గుర్తునకు తెచ్చుకొనెను. మానవదేహమును ఆశ్రయించిన వైష్ణవాంశమైన వాడును దానవుల దర్పమును అణచినవాడును అయిన లక్ష్మణుని దేవకంటకుడైన రావణుడు తన 2 చేతులతో అటునిటు కదల్చుటకు యత్నించియూ ఆ స్వామిని లేవనెత్తలేకపోయెను. అంతట వాయుసుతుడైన హనుమంతుడు మిగుల క్రుద్ధుడై రావణుని మీదికి విజృంభించెను. పిమ్మట క్రోధావేశముతో ఆ మారుతి వజ్రాయుధము వలె బలమైన తన పిడికిలితో అతని వక్షస్థలమున గట్టిగా దెబ్బతీసెను. అంతట రాక్షసరాజైన రావణుడు తీవ్రమైన ఆ ముష్టి ప్రహరమునకు తట్టుకొనలేక మోకాళ్లపై చతికిలపడెను. పెదప కంపించుచూ రణభూమియందు పడిపోయెను. అప్పుడతని నోళ్ల నుండియు కనుల నుండియు చెవుల నుండియు తీవ్రముగా రక్తము ప్రవహించెను. అట్టి స్థితిలో అతడు భ్రమకు లోనై తిన్నగా రథము మీదికి చేరి నిశ్చేష్టుడై కూలబడెను. కొంత తడవునకు స్పృహలోనికి వచ్చియు వెంటనే అతడు యథాస్థితికి రాలేకపోయెను. మహాపరాక్రమశాలి అయిన రావణుడు యుద్ధరంగమున స్పృహదప్పి పడియుండుటను జూచి ఋషులు, వానరులు, ఇంద్రాది దేవతలు మున్నగు వారందరునూ హర్షధ్వనులను గావించిరి. అంతట మహా తేజస్వియగు హనుమంతుడు రావణుని చేతిలో గాయపడిన లక్ష్మణుని తన బాహువులతో లేవనెత్తికొని శ్రీరాముని సమీపమునకు తీసుకొని వచ్చెను. శత్రువులు కదల్చుటకు అలవికానంతగా శక్తిశాలి అయిన లక్ష్మణుడు హనుమంతుని సౌహార్దము వలనను గాఢమైన భక్తి కారణమునను తేలికయ్యెను. రణరంగమున రావణుడు ప్రయోగించిన ఆ శక్తి అజేయుడైన ఆ లక్ష్మణుని ఏమీయూ చేయలేక వెనుదిరిగి రావణుని రథమున యథాస్థానమునకు చేరెను.
అంతట శత్రు సంహారకుడైన లక్ష్మణుడు అచింత్యమైన విష్ణువు యొక్క చతుర్థాంశమైన తనను గూర్చి స్మరించుటతో అతని గాయములన్నీయును తొలగిపోయెను. అతడు స్వస్థచిత్తుడాయెను. రణరంగమున మూర్ఛితుడయ్యున్న మహాబలశాలియగు రావణుడు కూడా స్పృహలోనికి వచ్చెను. పిమ్మట అతడు వాడి అయిన తన శరములను ధనస్సును గ్రహించెను. వానరవీరులలో కొందరు రావణుని రణపటిమకు నిలువలేక సమరభూమి యందు పడిపోగా వానర సైన్యమంతయును పారిపోసాగెను. ఆ దృశ్యమునుగాంచి రఘురాముడు కదనరంగమున నిలిచియున్న రావణునితో పోరు సల్పుటకు బయలుదేరెను. అప్పుడు హనుమంతుడు శ్రీరాముని కడకేగి, ప్రభూ, శ్రీ మహావిష్ణువు మహాబలశాలి అయిన గరుత్మంతునిపై ఆసీనుడై అసురులను వధించినట్లు నీవు నా భుజములపై చేరి రావణుని శిక్షింపదగును అని పలికెను. మారుతినుడివిన పలుకులను విని మహావీరుడైన శ్రీరాముడు మిక్కిలి శక్తి సామర్థ్యములు గల ఆ వానరోత్తముని భుజములపై ఆసీనుడయ్యెను. పిమ్మట ఆ పురుషోత్తముడు సమరభూమి యందు రథమున నిలిచియున్న రావణుని జూచెను. అనంతరము మహా తేజస్వి అయిన ఆ రఘువీరుడు ఆయుధములను చేబూని ఆగ్రహోదగ్రుడై బలిచక్రవర్తి మీదికి శ్రీ మహావిష్ణువు వలె రాక్షసరాజు మీదికి విజృంభించెను. పిమ్మట ఆ ప్రభువు వజ్రాయుధధ్వని నిమించునట్లుగా తీవ్రమైన ధనుష్టంకారములను గావించి గంభీరమైన కంఠస్వరమున ఆ రావణునితో ఇట్లనెను, రాక్షస శ్రేష్ఠుడా, నిలువుము నిలువుము. ఈ విధముగా నా ఎడ తీరని అపకారమునకు పాల్పడితివి. ఇక నీవు నా నుండి తప్పించుకొని ఎట్లు పోగలవు? ఎక్కడికి పోగలవు? ఇక నా చేతిలోనే నీకు మోక్షము. ఇంద్రుడు, యముడు, సూర్యుడు, బ్రహ్మదేవుడు, అగ్నిదేవుడు మొన్నగు వారి కడకు వెళ్ళినప్పటికీ కడకు నీ ఇష్టదైవమైన శంకరుని ఆశ్రయించినను, దశ దిశలకు పారిపోయినను ఇక నా చేతిలో నీకు చావు తప్పదు. రాక్షసరాజా, నీతో యుద్ధము చేయుచు నీవు ప్రయోగించిన శక్తి ప్రహరమునకు లక్ష్మణుడు విషాదమునకు లోనైనాడు, అనగా గాయపడి మూర్ఛిల్లినాడు. అందువలన అతడే నేనుగా ప్రతిజ్ఞ పూని నిన్ను చంపుటకై ఇచ్చటికి వచ్చి తిని. బంధుమిత్ర భార్య పుత్రాది సపరివారములతో కూడిన నీ పాలిటి మృత్యువును నేనే. ఇదిగో నా శస్త్రములను ఒకసారి చూడుము. భయంకరములైన రూపములు గలవారు, దండకారణ్య నివాసులు, శ్రేష్టమైన ఆయుధములను ధరించినవారు అయిన 14,000 మంది రాక్షసులను హతమార్చినవి ఈ శస్త్రములే. శ్రీరాముని మాటలను వినిన పిమ్మట రాక్షసరాజు రణభూమియందు శ్రీరాముని తన భుజములపై వహించుచున్నవాడు మహావీరుడు వానరోత్తముడు అయిన వాయుపుత్రుని ప్రళయకాలాగ్ని జ్వాలల వలె తీక్షణమైన తన బాణములచే కొట్టెను. సహజముగానే తేజస్వి అయిన హనుమంతుడు యుద్ధమున రావణుని బాణముల తాకిడికి గురి అయినను ఇంకనూ తేజస్సుతో విరాజిల్లెను. రావణుని చేతిలో గాయపడిన హనుమంతుని చూచి మిగుల బలపరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతయో క్రోధావేశపరుడయ్యెను. వెంటనే ఆ రఘువీరుడు రావణుని మీదికి పరుగుదీసి అతని రథమును, చక్రములను, అశ్వములను, ధ్వజ పతాకములను, ఛత్రమును, సారథిని, అశని, శూల, ఖడ్గములను బలమైన పుంఖములు గల తన శరముల చేత తుత్తునీయలు గావించెను. పిమ్మట దేవేంద్రుడు వజ్రాయుధము చేత మేరుపర్వతమును వలె శ్రీరామచంద్ర ప్రభువు వజ్రాయుధతుల్యమైన బలమైన తన బాణముతో విశాలమైన రాజోచితములైన చందనాభరణాదులతో ఒప్పుచున్న రావణుని వక్షస్థలముపై దెబ్బతీసెను. వజ్రాయుధ ప్రహరములు, పిడుగుపాటులు మొదలగు ఉపద్రవములు ఎన్ని వచ్చి మీదపడినప్పటికీ ఆర్తిని పొందని, ఏమాత్రము చెలింపని మహావీరుడగు రావణుడు శ్రీరాముని బాణధాటికి తట్టుకొనలేక మిగుల ఆర్తుడై కంపించిపోయెను. అతని ధనస్సు చేతిలో నుండి జారిపోయెను. పిమ్మట రావణుడు వ్యాకులుడై ఉండుటను గమనించి మహానుభావుడైన రఘువీరుడు కాంతులీనుచున్న అర్ధచంద్రాకార బాణమును తీసుకొని సూర్యుని తేజస్సుతో ఒప్పుచున్న అతని కిరీటమును క్షణములో ముక్కలుగా వించెను. అప్పుడు రావణుని చేతిలోని ధనస్సు జారిపడియుండుటచే అతడు విషములేని సర్పము వలె కన్పట్టుచూ వన్నె తరిగియుండెను. కిరణముల కాంతి తగ్గిన సూర్యుని వలె తేజోరహితుడైయుండెను. కిరీటము ముక్కలయ్యుండుటచే అతని సహజ శోభలు తగ్గిపోయెను.
అంతట రాముడు ఆ రాక్షసరాజుతో ఇట్లనెను. రావణా, ఇతరులకు అసాధ్యమైన రీతిలో నీవు ఘోర యుద్ధము చేసియుంటివి. ఫలితముగా నా పక్షమునందలి పెక్కుమంది గట్టి వీరులు నేల కొరగిరి. ప్రస్తుతము నీవు మిగుల అలసియుంటివి. అందువలన ఇప్పుడు నేను నిన్ను నా బాణములకు గురిచేసి మృత్యుముఖమునకు పంపను. ఇది నిశ్చయము. రాక్షసరాజా, నీవు తీవ్రముగా యుద్ధమనర్చి ఎంతయో బడలియుంటివి. కనుక నీవింక లంకకు వెళ్ళి సేద తీర్చుకొనుము. పిమ్మట నీవు ధనుర్బాణములను తీసుకొని రథముపై రణరంగమునకు తిరిగిరమ్ము. అప్పుడు నీకు నా బలమెంతటితో తెలిసివచ్చును. ధనస్సు భగ్నమగుట వలనను, రథము శిథిలమగుట చేతను, అశ్వములు రథసారథి మృతి చెందిన కారణమునను, రాజకిరీటము ముక్కలగుట చేతను, తన శరీరము దెబ్బతినుట వలనను, గర్వమును సంతోషమును కోల్పోయిన రావణుడు చేయినది లేక శ్రీరాముని మాటలను విని వెంటనే లంకకు చేరెను. దేవదానవులకు శత్రువు మహాబలశాలి అయిన ఆ రాక్షసరాజు లంకలో ప్రవేశించిన పిమ్మట శ్రీరాముడు ఘోర రణరంగమునందు పడియున్న లక్ష్మణునకును వానర యోధులకును గుచ్చుకొనియున్న బాణములను తొలగించి వారికి ఊరట గూర్చెను. రావణుడు ఈ విధముగా పరాజితుడైనందులకు సురాసురులును, దిక్పాలురును, సాగరవాసులును, మహర్షులును, మహానాగులును సంతోషముతో పొంగిపోయిరి. అట్లే భూమిపైనను జలములలోనూ జీవించేటి ఇతర ప్రాణులన్నీయును సంతసించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 59వ సర్గము.